తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహంగా రూపుమార్చారంటూ జోర్నకల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి ముద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా అంటూ నినాదాలతో డోర్నకల్ మారుమోగింది. తెలంగాణ అస్తిత్వాన్ని తొలగించి తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ 2 కోట్ల నిధులతో ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలన్నారు. మీరు చేసే తప్పుల్లో వడ్డీతో సహా అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పచెబుతామని వెల్లడించారు. విధంగా మన తెలంగాణ యొక్క ప్రభుత్వం యొక్క లోగోను కనుక మనం చూస్తే గతంలో ప్రభుత్వం టీఎస్ అని చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం టీజీ అని చేస్తే మన తెలంగాణ యొక్క వారసత్వ సంపద అయినటువంటి ఏదైతే చార్మినార్ ఉందో, ఏదైతే కాకతీయ తోరణాలు ఉందో వాటిని కూడా ప్రభుత్వ లోగోల నుండి తొలగించి తెలంగాణ అస్తిత్వాన్ని కూడా అసలు కనబడకుండా చేయాలి, తెలంగాణని పేద తెలంగాణగా చూడాలి అని మన తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు ఇదే విధంగా చేస్తే రాబోయే రోజుల్లో ముందు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రాబోయే శాసనసభ ఎలక్షన్లో కానీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించి ఏదైతే ఈ మన యొక్క రాజీవ్ గాంధీకి సంబంధించిన విగ్రహము అసెంబ్లీలో పెట్టారో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసి కాంగ్రెస్ తల్లి విగ్రహం ఏదైతే పెట్టారో దాన్ని